విద్యార్థి దశ నుండే చిన్నారులు వారి లక్ష్యాలను నిర్దేశించుకుని దానిని సాధించుకునేందుకు కష్టపడి ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని సత్య స్కానింగ్ సెంటర్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో స్కూల్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ వెంకటరమణ చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం శారదాదేవి మందిరంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశానికి రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త అల్లు సురేంద్ర, స్కూల్ హెచ్ఎం ఉమామహేశ్వరరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా మీరు ఇవాళ వచ్చినటువంటి ఎన్నో పొందుతారు. అవన్నీ కూడా వదులుకుని మీ ఎదుటే విద్యార్థులు ఉండే స్థానం కోసం మీరు ప్రారంభంలో భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తు గురించి అది చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. అదే వ్యక్తిత్వ వికాసం ప్రతి వారు కూడా నిశ్శబ్దంగా ఉండి ఈ రకమైనట్టుగా మనసుకు సంబంధించిన జబ్బులు లేకుండా కారణం మానసికంగా బాగా ఉంటే ఆనందంగా ఉండగలగడం, అందరితో ఆశ్చర్యంగా ఉండగలగడం, జనాల్లో కొట్లాడకుండా ఉండగలగడం, ఇవన్నీ కూడా మంచి మనసుకు ఉండవలసిన లక్షణాలు. పట్టి ద్వారా కొట్లాడేది కూడా తమ పిల్లలు మాట్లాడేటువంటి కొట్లాడే స్వభావం తెచ్చుకోకూడదని కోరుకుంటారు. రెండోది సామాజికంగా బాగుపడడం. సామాజికంగా బాగుపడడం ఏంటి? ఈ సమాజంలో పేదలు ఉంటారు, ప్రజలు ఉంటారు, గ్రామాలు ఉంటారు, ಹೆಚ್ಚುవరి గ్రామాలు ఉంటారు. అదేవిధంగా మన దేశంలో కులం అవుతుంది, హిందూ కులాలు, మంచి కులాలు అప్పుడు ఈ సమాజంలో ఏదో ఒక కులానికి చెందినవాడే. కానీ సమాజంలో కొన్ని కులాలు గౌరవంగా జరుగుతూ ఉంటాయి, సమాజంలో గౌరవిస్తాం. కొన్ని కులానికి గౌరవం ఉంటుంది. నాకు తెలిసి మీలో చాలా మంది ఆ గౌరవం పొందినటువంటి కులాల కన్నా స్థాయికి వచ్చినటువంటి